చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కిందట, నీ చేతులు ఇరిగిపోను. చెట్టకుండా ఉత్తిరే చేతులు ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్యగారు, రాత్రి నన్ను గొడ్డును బాధనట్టు బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్యగారు ఎలా సొట్ల పోయాయో. ఏరా కొట్టావా? అవునండి, నీ వద్దన్నా కళ్ళు తాగమని ఎత్తదండి. తాకముందు మొగుండండి, తాగిన తర్వాత ఏముండండి. తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మై, కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా నీ బుద్ధి లేదు? భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా? అసలు నువ్వు మనిషివా పశువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రాలతో కొట్టాలి. తాగుబోతు వెతవా, ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు. ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కాడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను. ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను. లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నేను పడకూడదా? పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గాని దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు రైలు చక్రాలు బంద్.